చాలామంది ఫంక్షన్లకు వెళ్ళినా, కిట్టి పార్టీలకు వెళ్ళినా, గుడికి వెళ్ళినా అక్కడ ఉన్న వాతావరణాన్ని ఎవ్వరూ ఆస్వాదించరండి. పొద్దుగూకులు ఇంట్లో ఆ సమస్యలున్నాయి, ఈ సమస్యలున్నాయి. వాళ్ళు నా నా మా పిల్లలు నా మాట వింటలేదు, నా భర్త నా మాట వింటలేదు, ఇవే సమస్యలు. అంతకాడికి మనం బయటికి వెళ్ళటం ఎందుకండి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇల్లు దాటి మనం బయటికి వెళ్ళామంటే ఇంట్లో సమస్యలన్నీ మన బ్రెయిన్లో నుంచి తీసేయండి. అక్కడ ఉన్న మనుషులతో మాట్లాడండి. గుడికి వెళ్ళి ప్రశాంతత కోసం మనం గుడికి వెళ్ళండి. అంతేగాని ఈ ఈ బ్రెయిన్ని నువ్వు క్లీన్ చేసుకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనమే ఉంది? దాని కాడికి ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. ప్రతి మనిషికి సమస్య ఉంటుంది. కొంతమంది అయితే సమస్యలు లేకపోయినా వంట వండటం ఒక సమస్య, పిల్లల్లో ఒక సమస్య, ప్రతిదీ సమస్యగా భావిస్తూ ఉంటారు. అది మన బ్రెయిన్ను బట్టి మన సమస్యలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మనం చిన్నవి కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందించాలంటే మనం ఆనందించాలి. అంతేగాని ప్రతిదీ బ్రెయిన్లో నెగిటివిటీ పెట్టుకొని మనము ఎక్కడ హిమాలయ పర్వతాలకు వెళ్ళినా లేకపోతే ఏ దేశం పోయినా ఆనందం ఎక్కడో ఉండదండి. ఆనందం అనేది నీ బ్రెయిన్లో, నీ మనసులో ఉంటుంది. అది నువ్వు పెద్దదా చిన్నదా ఫంక్షనా అది కాదు. చిన్న విషయం చూసినా మన ఆనందం, మనసుకు ఆనందం కలిగితే ఆనందం వస్తుందంతే. గుర్తుపెట్టుకోండి. ఇంటి బయట నుంచి గుమ్మం రాగానే మనకు సమస్యలు గుర్తొస్తాయి. ఇది రొటీన్ అండి. సమస్యలు లేని మనిషి ఉండడు. చిన్నవి కూడా పెద్ద సమస్యలే మన ఆడవాళ్ళకి. గుర్తుపెట్టుకొని ఎక్కడ పోతే అక్కడ ఎంజాయ్ చేసేయండి. అంతే. రొటీను ఇంటికి వస్తే యథావిధే కదా అది.